బ్రేక్ అత్తని చూస్తాను నా ఏం లేదు అంగేసుకుంటే అయిపోయా అంగును పాయింట్ వేసుకుంటే కథ మరి నేను చదువుతున్నా చెప్పు దీని మీద ఇట్లా పోదామా బస్సుకు పోదామా మనము గిరాగా పోతారు అట్టున్నా తయారు కాకపోయాను తయారైతే ఊడే అరే ఎండ కొడుతుంది అయ్యా మళ్ళీ లేట్ అవుతుంది మనకి ఏళ్ళు అవుతుంది పోదాం పని అడుగు నువ్వు లేట్ చేయకు నావి వచ్చారు నువ్వు తయారు కాకపోయాను నావి ఉంటావు అయితే గాని మరి పోంగా ఉత్తి చేతులతోనే పోదామా ఇంకా బ్రెడ్ ప్యాకెట్ పండ్లు ఏమైనా పట్టుకోవద్దా పైసలు లేవా ఇంత నీ దగ్గర నాకు మా ఆయనకి కానీ పోయే గంట వందం తెలియకుంటే ఉన్నా వాళ్ళు మనకు తెలియదా నాకు తెలియదా కొంటవాడు ఎట్లా కానీ నువ్వు అయితే తయారుగా పో అని సాగు చెప్పక కానీ ఏమో మళ్ళీ అడిగి పోయినాక నా దగ్గర లేవు నేను మర్చిపోయినా తీసుకురాలి అన్నావు అనుకో మంచిగా చెప్తానా ఏమైతుంది ఏమైతుంది అంటే అక్కడికి పోయినాక ఏం చేస్తావు అటుకనే పోతే ఏమనుకుంటారు వాళ్ళు ఇక గంట వంద నాకు చెప్తావు కానీ నువ్వు చెప్తానే చెప్తాను అన్ని నాకు మారితే నువ్వు తయారుగా పో చూస్తా కదా నేను కూర్చుదే కూర్చుంటారు కుర్చీ అందుకే కూర్చో పెట్టు కూర్చో అరే పనికి ఎందుకు రాలేదు ఇవాళ నేనే చెప్పిన కదా పటేలా మొన్న అర్థం డెలివరీ అయింది సుజాత పటేల్ అని చెప్పిన రేపు అచ్చుడేనారా మరి రేపు పొద్దుగాల మళ్ళీ యాళ్ళకు పనికి అందత్తా పటేలా యాళ్ళక తప్పని ఇంకా తప్పించుతాను మీకు తెలియదా నాకు మరి కదా మర్చిపోవద్దు ఏం మర్చిపోను సరే మరి నేను పోతాన్నా చిన్న ముచ్చట ఉన్నది ఏందిరా చెప్పు కదే మీ కొరకు ఇంటి దాకా వస్తాం అనుకుంటున్నా ఎందుకురా కదే ఇక ఊరికి పోవాలి కదా పైసలు లేవు ఊరికి ఏమన్నా పండ్ర పొలం ఉంటావద్దా ఏమన్నా ఇస్తారేమన్నా పైసలు పైసలా ఇంటికాడ పటేలా ఉన్నది ఫోన్ చేసి చెప్తా పో గాముచ్చటకు నేను ఎందుకురా ఇంటి దాకా నేను పొలం దాకా పోయేస్తా పొలం కాడికి ఎందుకు పట్టేలా నేను పొద్దుగాల సైకిల్ వేసుకొని పోయొచ్చిన ఆ మీది మళ్ళీ గండి పోయి కింది మాడినంత వారింది మొత్తం మెదలని నాకు వచ్చిన మోటార్ బంద్ చేసిన యా మీరు ఆడికి పోకుంటే నేను మళ్ళీ రేపు వచ్చినాక చూసుకుంటా పట్టేలా సరే తీరా ఆడికైతే పోను కానీ పిండి బత్తాల దుకాణం కాడికి పోయేస్తా ఆయన లెక్క చూడు అని ఊరికే ఫోన్ చేసి చంపుతాడు ఆడికి పోయి లెక్కన చూసేస్తా ఇక లెక్కే ఉన్నది పట్టేలా పోయిన పైసలు ఇప్పుడే కదా దాని లెక్క చేసుడే ఉన్నది అయినా కూడా లెక్క వేయాలి కదరా చేసి ఆయనకి ఇచ్చేస్తా అయిపోతుంది సరే మంచిది పట్టేలా పోయిరండి సరేనా సరే మంచిది పట్టేలా పటేలా చెప్తా తీసుకొచ్చుకో పైసలు అమ్మయ్య అన్న పచ్చలు డైరెక్ట్ ఇంటికి వచ్చినాక భయం జల్లు అన్నది అయితే కానీ ఏమైనా సుప్రియ తయారైన తయారు కాలే ఇంకా మా తయారైతే గాని పాటేల్ నువ్వు పైసలు ఎంత అడిగినావు పైసలు మా అడిగిన 500 అడిగినా సాలయా బాగా ఎందుకు నువ్వు మనిషి అడ్డాడుదివా ఇంట్లో ఒక్క సామాన్ లేనే లేకపోయా 500 ఏ ముక్కలో పెడతావు ఇంత సామాన్ ఎందుకు లేదు మొన్న తెచ్చి 10 రోజులు అయితే ఆ సామాన్ తెచ్చి అంతా దేహే సప్పుడే కూకో సంసారి సల్ల గురిగి ఎత్తెత్త గల్ల గురిగి అన్నట్టుంది నీ కథ నువ్వు సామాన్లు తీసుకొచ్చి నెల 15 రోజులు అవుతుంది ఇంకా ఉంటాయి ఆ సామాన్లు అబ్బో నీ సాత్రాలు నీకేంది సాత్రాలు బాగానే ఎత్తావు గడ్డ మీద తింటాను అడిగి తెచ్చామంటావు నీకేం ఏర్పడుతుంది నువ్వు తెస్తే నేను పని చేస్తానా పాట చేస్తానా అంత నువ్వే చేయబడుతుంది అయినా కాస చెట్టుకే రాదెబ్బలు అన్నట్టుంది నీతో సంసారం దేహాగరాదని సాత్రాలు పాడగాను నేను పోయి అడకత్తా నువ్వు సప్పుడెక్కడ వండు నేనేమో అడకత్తావు 2000 ఇంట్లో సామాన్కి అయితే రాను ఖర్చులకు అవుతాయి నీకే శాత కాదు 500 అడిగిండట ఏమో అడంగి నా ఖర్చు అయితే అని అడకచ్చుకోపో నాదేం పోతాను నా మాట ఎప్పుడు విన్నావని నువ్వు ఎప్పుడు గింతే అడకరాపో పటేలవ్వా ఓ పటేలవ్వా ఏమైందా సుప్రియ గిట్లా వచ్చినావు శనికడికి పోలేవానే
అగో మీకు మొన్ననే చెప్తి కదా పటేలవ్వ. ఏమనే? మా చెల్లె దావకాన్లు ఉంది, ఆమె చూసి రావాలని చెప్పనే చెప్తే మళ్ళీ గిట్లా అడుగుతారేందవ్వ మీరు? మర్చిపోయిందే పోరి అయితే కానీ గిట ఎందుకు వచ్చినవే? పైసలు ఏమన్నా కావన్నానే? మా పటేలవ్వ బంగారం, చెప్ప ముందుకే అన్ని అర్థం చేసుకుంటది. సాల్గంటి పైసలు తెస్తా అయితే కానీ ఎత్త కావన్నే. అంటే ఇంట్లో సామాను కూడా అయిపోయింది పటేలవ్వ, రాను వన్ ఖర్చులకు కూడా ఏం లేవు. ఇక అవి ఇవి కలిపి ఓ 2000 చూడు. ఇంకేమైనా ఎక్కువ ఉంటే కూడా చూడు, మళ్ళీ తప్ప మళ్ళీ ఎక్కువ పని చేస్తుంది నేను. సరే పట్టుకొస్తా ఉండు. సరే అవ్వ. గిదానికైతే ఏం తక్కువ లేదు. పైసలు ఇచ్చినాక మొగడు పిల్లలు ఇటు అంకల్నే కనిపించారు. పని అంటే శాతం కాదు కానీ పైసలకైతే సిట్కలు ఉరుకొస్తారు. గట్ల అంటున్నావేందవ్వ? మేము కాకపోతే ఎవరు చేస్తారు పని? కైకిలో తొలగబడి వాళ్ళతో పని చేయబడి ఇంటికి వచ్చి పని చేయబడి నా మొగడు రాబట్టే ఇక ఎంత తక్కువ చేసినామవ్వ మీకు మేము? వట్టిగానే నతి జల్దీ వచ్చి పని చేయి. సరే అవ్వ. పోయిగా అది ఎందుకు వచ్చింది అట్లే? ఏం లేదయ్యా, పైసలు అవసరం ఉన్నాయట, ఇంట్లో సామాన్ లేదట, పైసల కోసం వచ్చింది. ఇచ్చినావా మరి? ఇచ్చిన. ఎంత ఇచ్చినావే? 2000. 2000 ఎందుకు ఇచ్చినావే? నేను 500 ఇవ్వమని చెప్తే. అట్లెందుకు అంటున్నావు? అది మనల్ని నమ్ముకొని ఉంది, పని కోసం మన దగ్గరికి వస్తుంది కదా, చేనులో పని చేస్తలేదా? దానికి ఏం అవసరాలు ఉన్నాయో మనం ఇవ్వకపోతే ఇంకెవరు ఇస్తారు? సరే కానీ దాన్ని ఏంది అదో మాదిరిగా ఇస్తున్నావు? నా కొంపనైతే ముంచుతలేవు కదా. ఏ ఒక చూడద్దా ఏంది గమ్మత్ మాట్లాడుతున్నావు ఏంది? సరే కానీ రండి అన్నం పెడతా. అదో మరి అసలు చెప్పండి అతను ఓ అన్నా ఓ రాజానా పిలుస్తాను ఎదురా ఎదురే ఇట్లా అయినా ఇట్లా ఇట్లా దగ్గర ఎదురే ఇట్లా అయినా ఇరికిరా ఇరికిరా ఇట్లా నేను అత్తన్నదా రైట్ ఎట్లాను మన ఊర కింది పొలం కాడ అంత దూరం ఎందుకోదా? నీకేం పిచ్చి పట్టిందా? ఏంది పిచ్చా? మా బట్టలేమో నువ్వు ఏం చేస్తున్నారో పొద్దున్నాక అంటాడు, ఏడుంటాను ఆ మేకలు అంతా మేపుతాను వాడని అంటాడు, నన్ను తిడతాను అట్టుగా. అంత దూరం పోతానే ఈ 2 మేకలు పట్టుకొని. 2 మేకలు ఎందుకైతే 20 మేకలు ఉన్నాయో 2 అని చెప్తాను. మా బట్టలేమో అట్టుగా నన్ను తిడతాడు, మీ ఇద్దరి మధ్య నేను కంట అయిందని అట్టుగా. వాడు చెప్పినట్ట వాడు చిన్నరాజు గాడ వాడి పేరేంది, వాడు సంపద గారిని మేపుతాడు, మీ పాలేరు ఏం చేస్తాడు అని పటేల్ చెప్పినట్ట. పటేల్ ఆయన కోపనికి వస్తాడు. మీ మంచిగానే తెలియరా మీరు నాకు? ఏమైంది కథ మొత్తుకోబడి వాడు ఏం చేసిండు? లేకపోతే ఏంద్రా మేకలు కొంటాయి పొలం మేపుతాడు ఒట్ల పెంచి మా పటేలు పోయి చెప్పినాడు చిన్నరాజు గాడు. ఆయన ఏమో నన్ను గొప్పడతాను, నువ్వు పొద్దున్న గేడ పోతున్నావు, నువ్వు ఏం పని చేస్తాను, నువ్వు తొమ్మచ్చలు చేస్తాను అని ఆయన నన్ను చెప్తాను. అరే ఇప్పుడు మనం పాలెత్తానని చెప్తే ఈయనే ఉంటాం, పొద్దున్న దాకా పొద్దుగాలు వస్తాం, పొలం తిరుక్కుంటాం, మోటార్ వేసుకొని పోతే పార్టీలో ఎండపుట్ట ఏదైనా మన పని చూసుకోం. అవును వీళ్ళు నేను చూసి సర్ర పోయి చూస్తారు, వీళ్ళు చిన్నోళ్ళు ఎందుకు అవుతుంది? అయితే కానీ పొద్దుగాల వచ్చిన వాళ్ళు పొలం కడుకో ఊకే తిన్నాక మా పటేలు తిట్టబట్టే ఆడ పని అయితే లేదా? అయితే కానీ నేను ఊరికి వేరే కాదు, ఊరికి పోతే ఆయన చెప్పంట అనుకున్నావురా? అనపోయాను నేను గిట్లా అద్దానన్నా. అద్దననే అంటున్నావా? గద్దె మొగపడ గుద్దు గుద్దితే గజ్జ పడతావు.
ఆహా వచ్చిందమ్మా మొగోడు చేయలేదు అంతా చేయలో పడతావు ఆహా అరే చిన్న పెద్ద తేడా లేదారా బాగా మాట్లాడుతున్నావు. వచ్చిందమ్మా వయ్యారి ఇప్పుడు వచ్చావు దారికి నేనేమన్నా ఎప్పుడు వచ్చినావన్నా ఊరికి అన్నా నేను నువ్వేమన్నావు ఆడ వంటవా ఈడ వంటవా అని అన్నది నువ్వు మర్యాద కొట్టుకున్నావు నువ్వు ఎరికేనా రంకు నేర్చినమ్మా బొంక నేరదని మాటలు బాగానే నేర్చినవురా. అయినా నీ అసలు చిన్నతో మాట్లాడు నాది తప్పు. ఏ అదే అరే ఓ లేకపోతే ఏంద్రా చిన్న మాట తేడా లేకుండా మాట్లాడతారు ఓ అన్నా అనేది అంటున్నావు. మళ్ళీ ఆవిడెందుకురా ఏంది ఏంది గంతన కోపం ఎందుకు చెప్పే మరి లేకపోతే ఏంద్రా నేనే మాట్లాడిన నువ్వే మాట్లాడినావు. సరే అయితే కానీ నీ పట్టలు రాకపోయా ఏమో నేను పెండకాయలు తీసి తొట్టి దగ్గరంగా అయితే కనవాలే. మరి అత్తడుగా చాలా అవుతుంది మాట్లాడి కట్టినాడు. మీ వచ్చుడు ఏందో కానీ నిన్న నువ్వు లేవు కదా మీ మక్క తోటకు మక్క పేరుకి నీళ్లు కట్టించిండు నన్ను అలా మా పాట ఫోన్ చేసుడు ఆయన పంపించు లేదు ఓ మొత్తం పూసపుచ్చుకుంటు కాదే మా పటేలా వాళ్ళు కట్టినేసి చేస్తారా ఏ మా పటేలు మీ పెట్టెలు చెప్తా పో నువ్వు చేయిపోరా అని ఈయన అంటాడు. ఏంగా చెప్తా పోరా అని ఆయన అంటాడు. ఇక ఆడికి మనిద్దరం ఏడవాలి. ఇక ఆడికి పోయేసరికి మా పాటలు ఏమో అంటాడు జీతం ఆడిస్తాడా నేను ఇస్తాడా నువ్వు ఆన్నే పని చేసుకోపో ఆయన ఆయన తిట్టు పట్టే అంటారు గట్టి అంటారు. ఇక్కడ అక్కడ వాళ్ళిద్దరేమో వేరే మాట్లాడుకుంటారు. ఇక్కడికి వచ్చినాక మాల దొబ్బుతారు. ఏ మస్తు ఇబ్బంది పెట్టింది కదా బండి వస్తుంది. సరే కానీ కథ కథ వచ్చింది అయితే కానీ గట్టి ఉంటారు అలా కథ వాళ్ళతో మనం ఏం నిగులుతాం. మనం మన పని మనం చేసుకోవాలి. మరి ఏం చెప్తాం. అయితే కానీ మీ పట్టలు అంత మంచోడు కాదటగా ఊళ్ళే అనుకుంటాను మంచోడు కాదు మంచోడు కాదండి అంటే ఊకే బాగున్నారు కదా ఎవరన్నారు ఊళ్ళో అనుకుంటానే ఎవడరా నీ చెప్పినాడు. మా పటేల్ అంతా మంచోడు ఈ ఊళ్ళో లేడు ఎరికైనా మస్తు మంచోడు. నిన్న నేను ఊరికి పోతానంటే పటేల రేపు పనికి రానని మొన్ననే చెప్పాను. నేను ఎల్లుండికి ఇట్లా పని ఉన్నది నేను రాను పటేలకి ఇట్లా పైసలు కావాలంటే 2000 రూపాయలు ఇచ్చాను ఎరికైనా. గసొంటి మా పటేలకు అలవాట్లేవు. నీకు చెప్పిన లేవులో కానీ అవన్నీ ఉత్తమ ముచ్చట్లా పుట్టించాను నాకు. అంతే అంటవా తప్ప ముచ్చట. అయితే కానీ మీ పట్టలు వస్తాండే రామమ్మ పటేల్ వస్తాను కాదు. అయితే బండి ఏది మరి నేను పోతాను ఏ పడంత మంత్రి నువ్వు పోతాను ఉరికితే అది వేరుంటుంది. దొంగ కింద పడతాం రా నేను చెప్తారా. ఏ అది పోయి అది ఉండిగా నన్ను ఇచ్చిన నేనే చెప్పాలి. ఏం లేదు పటేలా వానికాడ తొజ్జికి పెడతాందట తొజ్జికి వస్తానని పోతాడు అంతే. ఏ వానికి తోటికి పెడతాందిరా. నిన్న నువ్వు లేవు కదరా అందుక నీళ్ళు కట్టుపోరా అన్న మక్క పెరడికి. ఆడేదిరా నీళ్ళు కట్టమంటే మారే చూస్తాడు మర్రపడతాడు. అరే వాడన్నా మనిషేనారా రాను పటేళ్ళు పాలేర్లకే భయపట్టట్టున్నారు రా. చూసి చూసి నేనే ఆ సిరకకు నీళ్ళు కట్టుకున్నా తెలుసారా. మరి ఏం చేస్తాం పట్ల వాడు గసంటోడే పని దొంగోనికి తిరుగురు కానీ ఆయనకి గట్టిగా మర్రపడతాడు మరే చూస్తాడు. ఏమోరా అయితే కానీ నీ పిల్లలు రాలేదు కదరా. ఏంది పట్ల అదేరా మనం కింది మడి వరగెళ్తాం కదా ఆడికి పోయి చూసినా నీ భార్య రాలేదంటన్నా. రాలే పట్ల నేను ఒక్కరిని వచ్చిన. అయితే అది రేపు పొద్దుగాల వస్తా అన్నది. ఇక నేను పని పోతుంది పని అందాలి కదా ఇప్పుడు ఆ కుప్పలు పడతాయి వరిగెళ్తా అంటే కుప్పలు తీయాలన్నట్టుగా వచ్చిన. రాలే పట్ల రేపు వస్తుంది రేపు పని కానీ వస్తుంది వస్తుందా వస్తుంది పట్ల. అయితే కానీ నడిచి వచ్చినది పట్ల బండి ఏమైంది మనది. అదే బండి సర్వీసింగ్కి ఇచ్చిన. ఓ సర్వీసింగ్కి ఇచ్చిర్రా సరే. అయితే కానీ ఇవాళ కలప అయిపోతారా మరి అయిపోతుంది పట్ల కొన్ని కుప్పలు పడుతున్నాయి ఆ కుప్పలు కూడా తీయాలి. తీసేయి తీసి పొద్దుకి నీ పిల్లలు వస్తాయో కదా వస్తుంది పట్ల 20 మందిని విలువ ఆయన పత్తేరుదాం. రేపటి నుంచి పట్ల సరే పట్ల చెప్పు మరి పిలువంట పిలువను నడు. సరే.
ఏమైంది? ఏంది? ఎందుకు ఎడతాను? ఏంది? ఏం జరిగింది? ఏమైంది చెప్పు. ఏంది? ఏమైంది? ఏమైంది? కొడుకులెత్తుండి బండెక్కు, ఇంటికాడ తీస్తా. అయ్యో ఎందుకు తీ పటేలా, నేను నడుచుకుంటా పోతా. ఆయన ఎదురుగా వస్తా అన్నాడు తీ పటేలా. వాడెక్కడ వస్తాడే? వాడిని రాగట్ల పొలంలో పంపించిన నువ్వు వస్తానమని తెలుసుకొని. అద్దు పటేలా, మీరు నడుగుర్రి, నేను నడుచుకుంటా పోతా. అందరూ మనల్ని చూస్తారు పటేలా, నాకు ఇబ్బందిగా ఉంది. ఏయ్, ఎవరు చూస్తే నాకేందే? దా, ఎక్కువ. చుట్టాలు అనుకోలేరు పటేలా, దేవుడు అనుకున్నా. బాంచన్ పటేలా ఇష్టపెట్టుర్రి పటేలా, వద్దు పటేలా, ఇడుర్రి పటేలా, మీ కాళ్ళు మొక్తా పటేలా. బండెక్కు. చెప్పేది నువ్వు. నిన్ను చూసినప్పుడల్లా నిద్ర పడతలేదే. ఒకే ఒక్కరోజు ఎన్ని పైసలు కావాలో చెప్పు, మారెత్తా. ఎక్కు. బండెక్కు. ఎక్కువ బండి. ఎక్కువనా? ఎక్కువ. ఏంది పొలం కడిపోతా అన్నావుగా, ఇదేనా పొలం? అదేంటి కడుతుంది? ఏమన్నావు దాన్ని? అదేడితే నాకేందే? అది దేనికి ఎడుతుందో? నన్ను అంటావు, నువ్వు మంచిగా ఉన్నావు. నువ్వు పొలం కడిపోతాను ఇదే నువ్వు చేసే పని? బా, ఇటే వచ్చినావు. నేను ఎందుకు వచ్చినో ఇంటికి వా చెప్తా. దా.